హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ తగ్ లైఫ్ తెలుగు మూవీ. డైరెక్టెడ్ బై మణిరత్నం, కమల్ హాసన్, శింబు, త్రిష మెయిన్ రోల్ నటించారు. మణిరత్నం, కమల్ హాసన్ ఈ కాంబినేషన్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు అప్పట్లో ఎంతో పెద్ద విజయాన్ని అయితే అందుకుంది. దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూవీనే తగ్ లైఫ్ అన్నమాట. ఎన్నో అంశాల మధ్య, ఎక్స్పెక్టేషన్స్ మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయింది. అది కూడా ఎన్నో కాంట్రవర్సీ, మెయిన్ గా ఈ తమిళ్ కన్నడ కాంట్రవర్సీ మధ్యన కర్ణాటకలో రిలీజ్ అవ్వలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ వీడియోలో ఈ తగ్ లైఫ్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ కోసం మన సినిమాటో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ తగ్ లైఫ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే ఇట్స్ ఏ యావరేజ్ మూవీ అనిపించింది. ఎప్పటిలాగే మణిరత్నం మూవీస్ అంటే ఒక వైలెన్స్ ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది, ఒక క్రిస్పీనెస్ ఉంటుంది. సేమ్ ఇలాంటి కథతోనే మళ్ళీ మన ముందుకు వచ్చేసాడు. కానీ కొన్ని చోట్ల మనల్ని ఇంప్రెస్ చేస్తే, కొన్ని చోట్ల చాలా వరకు డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, రంగరాయ శక్తిరాజు, కమల్ హాసన్ ఓ ముఠాకి నాయకుడు అనమాట. అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో శింబు తన చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు. తన చెల్లి తన నుండి తప్పిపోతుంది. దాంతో అమర్ని, శింబుని కమల్ హాసన్ అయితే చేరదీస్తాడు. తన సొంత కొడుకులాగా పెంచుతాడనమాట. దూరమైన చెల్లిని కూడా తీసుకొస్తా అని చెప్పి మాటిస్తాడు. ఆ తర్వాత కమల్ హాసన్ తర్వాత ముఠాకి శింబునే నాయకుడిగా చేస్తాడు. దీనిని కొంతమంది ముఠాలోని సభ్యులు, మెయిన్గా నాజర్, జోజు జార్జ్, వీళ్ళు తిరస్కరిస్తారన్నమాట. జీర్ణించుకోలేరు దీన్ని, శింబుని నాయకుడిగా చేయడాన్ని. ఇంతలోనే కమల్ హాసన్ పైన హత్యాయత్నం జరుగుతుందన్నమాట. అప్పటి నుండి ఆ ముఠాలో ఒక గందరగోళం అనేది సృష్టించబడుతుంది. ఇంతకీ కమల్ హాసన్ పైన ఎవరు ఆ మర్డర్ అటెంప్ట్ చేశారు, ఎందుకు తండ్రి కొడుకుల్లాగా ఉన్న కమల్ హాసన్, శింబు మధ్య వైరం అనేది వచ్చింది, ఈ స్టోరీలో త్రిషాకి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాధానమే తగ్ లైఫ్ మూవీ అన్నమాట. ఇక ఈ మూవీ గురించి డీప్గా మాట్లాడుకుంటే, గ్యాంగ్స్టర్ మూవీస్కి పెట్టింది పేరు మణిరత్నం. నాయకుడు, దళపతి సహా ఎప్పటికప్పుడు ఆయా కాలాలకి తగ్గట్టుగా బలమైన గ్యాంగ్ వార్ స్టోరీస్ని తెరపైన ఎన్నో మూవీస్గా ఆవిష్కరించారు మణిరత్నం అనమాట. స్నేహం, ద్రోహం, అసూయ, ప్రేమ, పగ, ప్రతీకారం, ఆధిపత్యం ఇలాంటి కాన్సెప్ట్తో ఎన్నో మూవీస్ అయితే చేశారు. ఈ మూవీ కూడా ఇవన్నిటినీ కలగలిపిన మూవీనే, అదే కోవకు చెందిన మూవీనే. కాబట్టి ఎక్కడా కూడా ఆ క్యారెక్టర్స్లో, ఆ స్టోరీలో మనకు అదే మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కొత్తదనం ఏది ఆశించలేము, అసలు కనిపించదు కూడా. మణిరత్నం మార్క్, ఆ సంఘర్షణ, ఆ డ్రామా స్టోరీలో ఏదో ఆ సోల్ మిస్ అయిన భావన కలుగుతుంది. దాంతో ప్రతి సీన్ కూడా ముందే మనం ఊహించేయచ్చు ఏం జరుగుతుందనేది. ఇంకొక మైనస్ పాయింట్ అంటే, మూవీ అలా సాగదీతగా చాలా లాగినట్టుగా అనిపిస్తుంది. కమల్ హాసన్, శింబు కలుసుకునే ఆ సీన్స్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఘర్షణలు, వేరే గ్యాంగ్తో ఆ ఘర్షణలు, ఆ వార్ ఎపిసోడ్స్ అయితే అవన్నీ రొటీన్ డ్రామాలా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీన్ అయితే కొద్దిగా సెకండ్ హాఫ్ పై కొద్దిగా ఆసక్తిని, ఇంట్రెస్టింగ్ అనేది రేకెత్తిస్తుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్ని కూడా సర్వసాధారణంగా మారిపోయాయని అనిపిస్తుంది. ఒక నార్మల్ రివెంజ్ స్టోరీ లాగా మారిపోతుంది సెకండ్ హాఫ్ మొత్తం. రైల్వే స్టేషన్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అది సినిమాకిలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. ఇక త్రిషాతో లక్ష్మి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్స్తో అనుబంధము, దాని చుట్టూ సాగే ఆ సీన్స్ కూడా కొద్దిగా మణిరత్నం మార్క్ అయితే కనిపిస్తాయి. ఇక రిమైనింగ్ సీన్స్ అన్ని కూడా సోసోగా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇక మూవీ క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే, కమల్ హాసన్ యాక్టింగ్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన భిన్న రకాల గెటపుల్లో కనిపిస్తారు. తన ఫ్యామిలీని, తన దగ్గరైన వ్యక్తుల్ని అమితంగా ప్రేమించే ఒక గ్యాంగ్స్టర్ లాగా శక్తివంతమైన క్యారెక్టర్లో కనిపిస్తారు. ఇక ఆయన తరపున వచ్చే యాక్షన్ సీన్స్ కావచ్చు, నెల్లూరు యాసలో ఆ స్లాంగ్ అయితే, ఏదైతే ఆ సంభాషణ ఉంటుంది, ఆ కాన్వర్జేషన్ ఉంటుంది నెల్లూరు స్లాంగ్లో, అదైతే ఇంప్రెస్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. ఇక శింబు క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరు అయితే అంతగా మెప్పించదనమాట, కానీ పర్వాలేదు అనిపిస్తుంది.
ఇక ఇంద్రాణిగా త్రిష చాలా అందంగా కనిపించింది. ఆమెకు కమల్ హాసన్కి మధ్య వచ్చే సీన్స్ అయితే ఆకట్టుకుంటాయి. నాజర్, జోజుజార్ క్యారెక్టర్స్ మెయిన్ విలన్ క్యారెక్టర్స్ అనమాట. వాటిల్లో బలం లేదు, అంత సోల్ మిస్ అయింది, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు. ఇక రవి కే చంద్రన్ విజువల్స్ అయితే మూవీకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. ఆ విజువల్స్ పరంగా మూవీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక చివరగా 1 ఓట్లో చెప్పాలంటే తగ్ లైఫ్ మూవీ అక్కడక్కడ మెప్పిస్తుంది అంతే. ఇట్స్ ఏ యావరేజ్ మూవీగా అని నా ఫీలింగ్ అయితే. మీరు ఆల్రెడీ తగ్ లైఫ్ మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.